నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను అరెస్ట్ చేసిన తణుకు రూరల్ పోలీసులు 47 లక్షల రూపాయల విలువైన బంగారం వెండి బైకులు స్వాధీనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అజ్జరంలో ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి 47 లక్షల రూపాయల విలువైన బంగారం వెండి బైకులు స్వాధీనం చేసుకున్నారు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ సీఐ జీవీవి నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు నిందితులు భీమవరం పట్టణానికి చెందిన పందిరి వెంకటనారాయణ తణుకు పట్టణానికి చెందిన నగరపు ఈశ్వరరావుగా గుర్తించారు పాత నేరస్తుడైన పందిరి వెంకటనారాయణకు హత్య కేసులో జైలుకు వచ్చిన ఈశ్వరరావుతో పరిచయం ఏర్పడిందన్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు కోనసీమ జిల్లాల్లో నిందితులు నేరాలకు పాల్పడ్డారని తెలిపారు నిందితుల వద్ద 600 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 13 కిలోల వెండి ఆభరణాలు 2 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 47 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ నాగేశ్వరరావు వెల్లడించారు గత 6 నెలల వ్యవధిలో 15 నేరాలకు నిందితులు పాల్పడ్డారని వీరిని తణుకు అజ్జరం రోడ్డులో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు ఈ పాత్రికేయుల సమావేశంలో తణుకు రూరల్ ఎస్ఐ కె చంద్రశేఖర్ ఇరగవరం ఎస్ఐ డి ఆదినారాయణ సిబ్బంది ఎం ఎల్లారావు షేక్ అన్వర్ మలక శ్రీనివాస్ ఎం నాగశ్రీనివాస్ ఎం లక్ష్మణరావు కె రుద్రేశ్వరరావులు పాల్గొన్నారు సీఐ నాగేశ్వరరావుతో పాటు ఎస్ఐలు సిబ్బందిని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తాడేపల్లిగూడెం డీఎస్పీ డిఎస్ఆర్వీఎస్ఎన్ మూర్తి అభినందించారు నా పేరు జీవీ నాయకురావు నేను తణుకు రూరల్ సీఐ మా ఇద్దరు ఎస్ఐ తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ అండ్ ఎరగవరం ఎస్ఐ ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య ఇటీవల 6 నెలల కాలంలో జరిగినటువంటి హౌస్ నేరాలకు సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అతను సుమారు మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లో సుమారు 15 ఇంటికి సంబంధించిన నేరాలు చేసిన జరిగింది అతని దగ్గర నుంచి సుమారు 600 గ్రాముల వరకు బంగారం అలాగే 14 కేజీల వరకు 2 వస్తువులు రికార్డు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ చర్చని వ్యాప్తి చేసింది ముఖ్యంగా వీళ్ళు ఎమ్మో ఏంటంటే వీళ్ళు ముందు ఇంటి సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇల్లు తాళాలు వేసిందో వాటిని రెక్కీ చేసుకుంటారు రెక్కీ చేసిన తర్వాత నైట్ వెళ్ళి ఫ్రెండ్స్ సినిమా అయిన తర్వాత వీళ్ళు ఆ ఇంటిని రెక్కీ చేసి నిన్న ఏదైతే ఉందో ఆ ఇంటికి లోపలికి వెళ్ళి దొంగతనం చేయకుండా సుమారు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించి పాలకోడేరు అలాగే ఇరగవరం అలాగే పైడిపర్రు తణుకు రోడ్లు అలాగే తిరుమంట్ర లిమ్స్లో నేరాలు చేశారు అలాగే మన ఈస్ట్ గోదావరి సంబంధించి ఉండ్రాజవరం గర్వాలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొంగతనం చేశారు అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవల్లి శివకోడు తర్వాత రాజోలు అలాగే అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు నేరం జరిగింది అలాగే మనకి అత్తిల్లో కూడా నేరం చేయడం జరిగింది వీళ్ళు ఈ హౌస్ ఏదైతే తాళా వేసిందో ఆ హౌస్ని మాత్రం వీళ్ళు టార్గెట్ చేసి నేరాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పబ్లిక్కి మనం ప్రెస్ మీద ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా బయట ఇంటికి గేట్కి తాళం వేస్తే వాళ్ళకి వాళ్ళకి ఇండికేట్ అయిపోయేదంట ఎవరి ఇంట్లో లేరని ఆ విధంగా ఈ నేరాల పాల్పడటానికి 6 మంత్స్ కాలంలో ఈ విధంగా 15 నేరాలు చేయడం జరిగింది వాళ్ళు రెక్కీ చేసినప్పుడు ఇంటికి గేటు తాళం వేస్తుంటే ఆ ఇంటిని టార్గెట్ చేసి నేరం చేశాడు వీళ్ళు వస్తువులన్నిటి కూడా వేరే విధంగా కొంతమంది తాకడ పెట్టేసి కొన్ని వస్తువులు అక్కడ దగ్గర నుంచి సుమారుగా 600 గ్రాముల బంగారం వస్తువులు అలాగే 2 బైకులు ఒకటి యాక్సిస్ బండి మీద వెళ్ళేవాళ్ళు అలాగే గ్రామర్ బండి మీద వేసుకుని వెళ్ళి ఈ నేరాలు పాల్పడేవాళ్ళు ఆ బళ్ళు కూడా ఈ సందర్భంగా ఈ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నుంచి అలాగే ఈ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసినట్టే ఎవరు కూడా ఇంట్లో విలువైన వస్తువులు బంగారం వస్తువులు అలాగే దండలు కూడా ఇంట్లో పెట్టుకోవద్దని అలాగే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్తే కంపల్సరీగా ఎవరో ఒకరిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టేసి ఎవరో ఇంట్లో ఉంచి వెళ్ళాలని లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వస్తే పోలీసు వారికి ఊరు వెళ్తున్న విషయాన్ని ఇంటిమేట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం రెగ్యులర్గా ఈ ప్రాపర్టీ వాల్యూ సుమారు 47 లక్షల వరకు ఉంటుంది ఈ ప్రాపర్టీస్ని ఈ దొంగల ఇద్దరి దగ్గర నుంచి జరిగింది ఈ దొంగల్లో అతని పేరు పందిరి వెంకటనారాయణ ఇతను ఆల్రెడీ జోనైల్స్ నుంచి చిన్నతనం నుంచి భీమవరం ఏరియాలో దొంగతనాలకి అతను భీమవరంలో పుట్టాడు వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటారు అప్పటి నుంచి ఇతను జోనైల్స్ చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ సుమారు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చాలా నేరాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు అతను ఇటీవలే అమలాపురం కేసుతో అరెస్ట్ చేస్తే అమలాపురం కేసులో అక్టోబర్ 12 తారీఖున రిలీజ్ అయ్యారు జైలు నుంచి 2023 సంవత్సరం అప్పటి నుంచి సుమారు ఈ 6 నెలలు కూడా అవ్వలేదు దగ్గరగా 15 నేరాలు చేయడం అనేది జరిగింది ఇతనికి కోఆపరేటివ్గా జైల్లో పరిచయమైనటువంటి మర్డర్ కేసులో ముద్దాయి ఇతను
సగరపు ఈశ్వరరావు అని ఇతను గతంలో మర్డర్ కేసులో యావజ్జీవిత శిక్ష అనుభవిస్తున్నాడు సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇతను అక్కడ పరిచయం ఏర్పడ్డాడు. అతను రీసెంట్గా రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి నేను దొంగతనం చేస్తాను, ఆ వస్తువులను పంపెడతాం అని చెప్పి ఇద్దరు కోయిన్సైడ్ అయ్యి ఈ నేరాలు పాల్పడి వస్తువుల్ని అమ్మటం కొనటం వీళ్ళిద్దరు చేయడం వల్ల ఈ నేరాలు పాల్పడడం జరిగింది. వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ మనకు భీమవరంలోనూ అలాగే టౌన్లో కూడా స్ట్రీట్లు కూడా ఉన్నాయి. ఈ నగరపు ఈశ్వరరావు అతను మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు. ఆయనకి మన అద్రపు కాలనీ తణుకు సంబంధించిన అద్రపు కాలనీలో నివాసం ఉంటాడు. అతను కూడా వాళ్ళ ఇంట్లోనే ఎన్ని వస్తువులు అతని ద్వారా అమ్మించడం ఈ విధంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేసింది.